జిల్లాల పునర్విభజనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మంత్రివర్గ నిర్ణయంతో రాష్ట్రంలోని కొత్త జిల్లాల సంఖ్య 28కి చేరుకుంది. ఎల్లుండి తుది గెజెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు, రాజంపేటను కడప జిల్లాకు, అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కలిపే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్స్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 17 జిల్లాల్లో మార్పులు చేశారు. 9 జిల్లాల్లో ఎలాంటి మార్పు జరగలేదు. రాయచోటి జిల్లా కేంద్రం మార్పును ఆమోదించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైసీపీ హయాంలో అనాలోచితంగా జిల్లాల విభజన చేశారని అన్నారు. ప్రజల కోరిక మేరకే ఇప్పుడు డివిజన్స్, మండలాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. అన్నమయ్యను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ మార్పు చేర్పుల్ని జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. రాయచోటు ఉందా సింగిల్గా ఒక నియోజకవర్గాన్ని ఒక డిస్ట్రిక్ట్గా ఇవ్వలేము కాబట్టి అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ని మదనపల్లికి మార్చడం జరుగుతూ ఉంది. రాయచోటి కూడా మదనపల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. పరిపాలనా సౌలభ్యం మేరకే మార్పులు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంతో ప్రజల్లో చైతన్యం నింపారని చెప్పారు. ఈ ఏడాదిలో సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేశామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవ్వడం అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాట ఇద్దాం, దానికి నిలబడదాం. అయితే పరిపాలన సౌలభ్యంని బేస్ చేసుకుని వితౌట్ ఎనీ పొలిటికల్ ప్రెజుడిస్ చాలా క్లియర్గా, ఆనెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా చేసిన ఎక్సర్సైజ్లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇందులో వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికి లేదు. తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను. రాష్ట్రాన్ని ప్రగతి పంథలో ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజల వద్దకు సంక్షేమాన్ని చేరుస్తున్నామని వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సమర్థవంతంగా అమలు చేయడమే, ఎటువంటి దాంట్లో రాజకీయ కోణాలు లేకుండా ప్రజల వద్దకు సంక్షేమాన్ని చేరుస్తున్నారు. ఆ పథకాల గురించి సూపర్ 6 కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, లేదా దీపం పథకం కావచ్చు, లేదా మత్స్యకార భరోసా కావచ్చు, లేదా నేతన్న సేవ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలని ఇవాళ ప్రజల వద్దకు చేరుస్తున్నాం. స్త్రీశక్తి, ఒక మహిళలకి ఆర్థిక స్వాతంత్రాన్ని, సాధికారణ కల్పించే దిశ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో అభివృద్ధిని కూడా ఇవాళ పరుగులు పెట్టిస్తున్న వైనం కూడా మనం చూస్తున్నాం.